టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రాశి ఖన్నాకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్లోకి షిఫ్ట్ అయింది. 2022లో పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ మూవీస్ చేసిన రాశి ఖన్నాకు ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం పెద్ద మైనస్ అయింది. ఆ తర్వాత 2023లో తెలుగులో ఆమెది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. తాజాగా రాశి ఖన్నా తెలుసు కదా అనే మూవీ చేస్తుంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో జతకట్టనుంది ఈ అమ్మడు. ఇక స్క్రీన్ రైటర్ కోన వెంకట్ చెల్లెలు నీరజ ఈ మూవీకి డైరెక్షన్ చేస్తుంది. ఇక ఈ మూవీనే కాకుండా ప్రస్తుతం రాశి ఖన్నా బాలీవుడ్ లో కూడా ఓ మూవీ చేసింది. ది సబర్మతి రిపోర్ట్ అనే మూవీలో విక్రాంత్ మాన్సే హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా పలు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తుంది. అలా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలు కూడా చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. సాధారణంగా హీరోయిన్లు తమ లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు అస్సలు చెప్పుకోవడానికి ఒప్పుకోరు. కానీ రాశి ఖన్నా మాత్రం ఏది దాచకుండా తన బ్రేకప్ స్టోరీని చెప్పేసింది. తన లైఫ్లో కూడా ఓ లవ్ స్టోరీ ఉండేదని, అప్పట్లో తను ప్రేమించిన అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉండేదని చెప్పుకొచ్చింది. చాలా రోజుల పాటు వారిద్దరూ కలిసి తిరిగారట, బాగానే ఉండేవారట. అయితే కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. అయితే లవర్తో మనస్పర్ధలు రావటం వల్ల బ్రేకప్ అయిందట. అతనితో బ్రేకప్ అయిన తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట రాశి ఖన్నా. చాలా రోజులు అతన్ని తలుచుకొని బాధపడిందట. అయితే ఫ్రెండ్స్, బంధువుల వల్ల ఆ మూడ్ నుంచి బయటకు వచ్చిందట ఈ ముద్దుగుమ్మ. తన కెరీర్ పై దృష్టి పెట్టి బ్రేకప్ నుంచి బయటపడిందట. ఇండస్ట్రీలో కంటే తనకు బయటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారట. వారి వల్లే తాను సంతోషంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది రాశి ఖన్నా.